మహారాష్ట్రలో హిందీ భాషను తప్పనిసరి చేస్తూ ఫడ్నవీస్ సర్కార్ తీసుకున్న నిర్ణయం బెడిసికొట్టనుందా? సరైన సమయం కోసం వేచి చూస్తున్న ఉద్ధవ్ ఠాక్రే ఇక బీజేపీకి టిట్ ఫర్ టాట్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారా? కమలం పార్టీకి షాక్ ఇచ్చేందుకు ఆ ఇద్దరు ఠాక్రేలు ఒక్కటవుతున్నారా? అటు ఉద్ధవ్ ఇటు రాజ్ ఠాక్రే కలిస్తే ప్రభంజనమేనా? ఇద్దరూ కలిస్తే మహారాష్ట్రలో బీజేపీకి కష్టకాలమేనా? మరాఠా నినాదంతో దశాబ్దాల పాటు మహారాష్ట్రలో చక్రం తిప్పిన పార్టీ శివసేన. మహారాష్ట్రలో అసలు సిసలైన లోకల్ పార్టీ శివసేనని చెబుతారు. బాల్ ఠాక్రే హయాంలో ఆ పార్టీ ఓ వెలుగు వెలిగింది. పార్టీలకు అతీతంగా అందరూ ఆ స్థాయిలో పెద్దాయనతో సన్నిహితంగా ఉండేందుకు అప్పట్లో ప్రయత్నించారు. ఎందుకంటే ఆయన బలం అలాంటిది. మరి హిందుత్వ నినాదం, మరాఠావాదంతో మహారాష్ట్రపై పట్టు సాధించారు బాల్ ఠాక్రే. శివసేనను తిరిగిలేని రాజకీయ శక్తిగా నిలబెట్టి మహారాజకీయాల్లో చక్రం తిప్పారు. అటు ఉద్ధవ్ ఇటు రాజ్ ఠాక్రేలు కూడా ఆ పార్టీకి ఆయువు పట్టుగా నిలిచారు. ఆ తరువాత మారిన రాజకీయ పరిస్థితుల్లో రాజ్ ఠాక్రే శివసేనకు దూరమయ్యారు. ఆయన ఆ పార్టీకి ఏమాత్రం కష్టం రాకుండా చూసుకున్నారు బాల్ ఠాక్రే. ఆయన మరణం తర్వాత శివసేనను బాగానే నడిపించారు ఉద్ధవ్. మోదీతోనూ సన్నిహితంగా మెలిగారు. కానీ మోదీతో హఠాత్తుగా ఆయనకు వైరం మొదలైంది. ఆ దెబ్బతో జరగాల్సిన నష్టం శివసేనకు జరిగింది. ఆ పార్టీ నిట్ట నిలువున చీలిపోయింది. అసలు కంటే కొసరు ఎక్కువైతున్నట్లుగా ఉద్ధవ్ ఠాక్రే శివసేన శక్తి సామర్థ్యాలు కోల్పోగా షిండే సేన మాత్రం ప్రస్తుతం అధికారాన్ని చెలాయిస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఉద్ధవ్ ఠాక్రే శివసేన ఉనికికే ముప్పు పొంచి ఉందన్న వాదన వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఏం చేయాలో తెలియక ఉద్ధవ్ ఠాక్రే ఆగమాగమవుతున్నారు. పార్టీని నిలబెట్టేందుకు శ్రమిస్తున్నారు. సరి అయిన సమయం కోసం వేచి చూడడం తప్ప ఆయనకు మరొక మార్గం కనిపించడం లేదు. రాజకీయాల్లో ఓపిక ముఖ్యం కాబట్టి ఆయన అదే పంథాలో ముందుకు వెళుతున్నారు. ఈ తరుణంలో జాతీయ విద్యా విధానం అమల్లో భాగంగా హిందీ తప్పనిసరి చేస్తూ ఫడ్నవీస్ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ఇప్పుడు రాజ్ ఠాక్రేకు అస్త్రంగా మారింది. అదే అస్త్రంగా బీజేపీపై సమరభేరి మోగించేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. జాతీయ విద్యా విధానం 2020 అమల్లో భాగంగా మహారాష్ట్రలో 1 నుంచి 5వ తరగతి వరకు విద్యార్థులు తప్పనిసరిగా హిందీ బోధించాలని ఫడ్నవీస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంపై మరాఠావాదులు భగ్గుమంటున్నారు. ఈ క్రమంలోనే మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలనాలు ఖాయమనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇద్దరు ఠాక్రేలు ఒక్కటయ్యే అవకాశం ఉందన్న వాదన వినిపిస్తోంది. ఉద్ధవ్, రాజ్ ఠాక్రే కలిసి పనిచేసేందుకు రంగం సిద్ధమవుతుందన్న చర్చ జరుగుతోంది. కష్టకాలంలో ఉన్న ఇద్దరు ఇప్పుడు దోస్తీ కట్టి బీజేపీకి షాక్ ఇవ్వబోతున్నారని టాక్. వాస్తవానికి ఒక్క వరలో 2 కత్తులు ఉండటం కష్టమే. మహారాష్ట్రలో అలాగే జరిగింది. ఇద్దరు ఠాక్రేలు విడిపోయి 2 దశాబ్దాలు అయిపోయింది. 2005లో పెద్దాయనతో పాటు ఉద్ధవ్తో విభేదించి సొంత పార్టీ పెట్టుకున్నారు రాజ్ ఠాక్రే. మహారాష్ట్ర నవనిర్మాణ సేన పేరుతో పార్టీని స్థాపించారు. అప్పటి నుంచి అటు రాజ్ ఇటు ఉద్ధవ్ మధ్య రాజకీయ విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. వ్యక్తిగతంగా పార్టీలు ఫంక్షన్లు రాకపోకలు ఉన్నప్పటికీ రాజకీయంగా మాత్రం చెరోదారిలో ప్రయాణిస్తున్నారు. ఇద్దరూ కలిస్తే బాగుంటుందని ఎందరో సూచించినా అది సఫలం కాలేదు. ఆ దిశగా ఇద్దరూ చొరవ చూపించలేదు. కానీ ఇన్నాళ్లకు ఠాక్రే సోదరులు కలవక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఇద్దరిలో ఎవరి కారణాలు వారికి ఉన్నాయి. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఇద్దరు ఇప్పుడు చాలా బలహీనంగా మారారు. ఇటీవల ఎన్నికల్లో అటు ఉద్ధవ్ ఠాక్రే శివసేన కానీ ఇప్పుడు రాజ్ ఠాక్రే పార్టీని కానీ సత్తా చాటలేకపోయాయి. పైగా ఇద్దరు మోదీకి ఇప్పుడు ప్రత్యర్థులుగా మారిపోయారు. ఇద్దరికి బ్యాడ్ టైం నడుస్తోంది. ఇక ఈ తరుణంలో హిందీ భాషను తప్పనిసరి చేస్తూ బీజేపీ తీసుకున్న నిర్ణయం ఠాక్రేలకు అనుకూలంగా మారిపోయింది. కొంతకాలంగా ఢక్కాముక్కీలు తింటూ సరైన సమయం, సరైన కారణం కోసం వేచి చూస్తున్నారు ఠాక్రే బ్రదర్స్. ఇక ఇద్దరూ కలిసి నడవబోతున్నారని కూడా తెలుస్తోంది. మహారాష్ట్ర అస్తిత్వమే ఎజెండాగా రాజ్, ఉద్ధవ్ ఠాక్రే ఒక్కడి కాబోతున్నారని సమాచారం. ఉద్ధవ్కు తనకు మధ్య విభేదాలు స్వల్పమేనని, దీనికంటే మహారాష్ట్ర అస్తిత్వం ప్రమాదంలో ఉందన్నారు రాజ్ ఠాక్రే. తమ విభేదాలు మహారాష్ట్ర ప్రయోజనాలు, మరాఠీ ప్రజలకు నష్టం కలిగిస్తున్నాయని అన్నారు. మహారాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక్కటయ్యేందుకు సిద్ధమంటూ వెల్లడించారు. సాక్షాత్తు రాజ్ ఠాక్రే నోట ఈ మాట రావటం ఇప్పుడు సంచలనంగా మారింది. ఖచ్చితంగా తెర వెనుక పక్కా ప్లాన్ జరుగుతుందన్న ప్రచారమూ జరుగుతోంది.
ప్రస్తుతం మహారాష్ట్రలో ఉనికిని కోల్పోయే స్థితికి శివసేన, మహారాష్ట్ర నవనిర్మాణ సేన చేరాయన్న వాదన వినిపిస్తోంది. ఎందుకంటే ఆ స్థాయిలో బలహీనపడ్డాయి ఆ రెండు పార్టీలు. అంత దారుణంగా మొన్నటి ఎన్నికల్లో దెబ్బతిన్నాయి. అందుకే కలవటం తప్ప ఇద్దరికి మరో దారి కనిపించడం లేదు. ముఖ్యంగా కలవటంలో ఇరు పార్టీల ప్రయోజనాలు కూడా ఉన్నాయన్న చర్చ జరుగుతోంది. రెండు పార్టీలు చెరో దారిలో ప్రయాణించడం కంటే ఇద్దరూ ఒక్కటై పొత్తు పెట్టుకుని పోటీ చేయడమే కరెక్ట్ అని నిర్ణయానికి వచ్చారట. అందులో భాగంగానే త్వరలో జరగనున్న ముంబై కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారని టాక్ వినిపిస్తోంది. వాస్తవానికి ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రేకు ఐక్యమత్యమే మహాబలమనే సూత్రం కరెక్టుగా వర్తిస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే చిన్న చిన్న వైరుధ్యాలు ఉన్నప్పటికీ రెండు పార్టీల సిద్ధాంతాలు దాదాపు ఒక్కటే అయినప్పుడు కలిసి పోటీ చేయడమే బెటర్. అంతేకాదు ఉద్ధవ్, రాజ్ ఠాక్రే ఇద్దరూ కూడా రాజకీయ ఉద్దండులే. బాల్ ఠాక్రే కింద రాటు తేలిన వారే. ప్రసంగాలు ఇవ్వటంలో ఇద్దరికి వినూత్నమైన స్టైల్ ఉంది. రాజ్ ఠాక్రే స్పీచ్ మాస్గా, ఉద్ధవ్ ఠాక్రే స్పీచ్ క్లాస్గా ఉంటుంది. తమ మాట తీరుతోనే జనాలు ఆకట్టుకోవడం వీరి ప్రత్యేకత. అలాంటిది ఇద్దరూ ఒంటరిగా పోటీ చేస్తే ఓట్లు చీలిపోతాయి. అదే జరుగుతూ వస్తుంది. అదే ఇద్దరూ కలిసి పోటీ చేస్తే మాత్రం ఆ శక్తి రెట్టింపవటం ఖాయం. ఇద్దరూ ఒక్కటై మరాఠా నినాదాన్ని ఎత్తుకుంటే చాలు, అది మహాబలం అవుతుంది. కాబట్టి సన్నిహితుల సలహా ప్రకారం ఇదంతా ఆలోచించి ఇద్దరూ కలిసి సాగేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతానికి మహారాష్ట్రలో ఉద్ధవ్ శివసేన కంటే షిండే శివసేనకు సీట్లు, ఓట్లు ఎక్కువగా వస్తున్నప్పటికీ ఇద్దరు ఠాక్రేలు కలిస్తే మాత్రం ప్రభంజనం ఖాయమన్న వాదన ఉంది. ఆ ఇద్దరి దెబ్బకు షిండే శివసేనకు షివరింగ్ ఖాయమన్న చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో రాజకీయ సమీకరణాలే మారిపోతున్నాయి. ఈ ఎత్తుగడ బీజేపీకే ఎక్కువ నష్టమన్న చర్చ జరుగుతోంది. ఎందుకంటే మహారాష్ట్ర నినాదం, దానికి తోడు హిందుత్వ అజెండా తోడైతే బీజేపీ కంటే శివసేనకు ఎక్కువ లాభం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఫడ్నవీస్ సర్కారుకు ఆ ఇద్దరు అన్నదమ్ముళ్ళు చుక్కలు చూపించడం ఖాయమన్న వాదన వినిపిస్తోంది. అసలు సిసలైన కాంబినేషన్ ఇన్నాళ్ళకు కుదిరిందని, ఇక మహారాష్ట్రలో అసలు సమరం ఇప్పుడు స్టార్ట్ అయిందని ఇద్దరు ఠాక్రేల అనుచరులు బల్లగుద్ది చెప్పుకుంటున్నారు. మహారాష్ట్రలో ఈ ఠాక్రేలు అద్భుతమైన కాంబినేషన్తో బీజేపీకి నిజంగానే చుక్కలు చూపిస్తారా? షిండే శివసేనకు ఇక కష్టకాలమేనా అన్నది రానున్న రోజుల్లో తేలబోతుంది.